ఏమిటో నువ్వు ఆలస్యం చేసావు? సారీ రా, లేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా రాధ, ఏమిటమ్మా ఇది? బాబాయ్, ఆ రోజు మీరు నన్ను ఆపకపోతే నేనెప్పుడో పోయి ఉండేదాన్ని. మీ కారణం వల్లే నాకు మళ్ళీ కొత్త జీవితం దొరికింది. నా కన్న తండ్రిని నేనెప్పుడు చూడలేదు, కానీ కొత్త జీవితం ఇచ్చిన మీలోనే నా తండ్రిని చూసుకుంటున్నాను. అమ్మా రాధ, బిడ్డను పోగొట్టుకున్న తండ్రిని గనకనే నువ్వు నాకు బిడ్డలా అనిపించావు. చేసే పని తొందరపాటు పొరపాటని తెలుసు కనుకే ఆ రోజు నిన్ను ఆపాను. ఇప్పటికైనా అర్థమైందా? సమస్యలకు పరిష్కారం చావు కాదు, బతకడమే. నిజమే బాబాయ్. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రతి మనిషి ఒక్కరోజు ఆగి ఆ పని చేద్దాం అనుకుంటే లోకల్లో ఆత్మహత్యలు అనేవే ఉండవు. నిజమేనమ్మా, నిజమే. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? నీ బతుకులోకి ఒక మంచి మనిషి వచ్చినందుకు. మీ ఇద్దరి కాపురం కలకల్లాడుతూ ఉండాలమ్మా. ఏంటిది, మీరు వస్తున్నారు కదా మేము బయటికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఆగిపోయారు? ఇలా అయితే నాకు అస్సలు అస్సలు కుదరదు. బాబాయ్, నీ కుదరపోతే నష్టమే లేదు కానీ సార్ మనం బయలుదేరదాం. చూడు దీపక్, మీ పెళ్లికి నేను ఇచ్చే బహుమతి ఏమిటో తెలుసా? వైజాగ్ లో మన పత్రిక ఓ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. దాన్ని హెడ్ ఆఫీస్ గా మారుస్తూ అక్కడి నుంచి ఒక ఎడిషన్ తీసుకురావాలనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, రియల్ ఇట్స్ వండర్ఫుల్ ఐడియా. ఆ పత్రికను నువ్వు చీఫ్ ఎడిటర్ గా చేస్తూ అక్కడే బీచ్ పక్క ఉన్న కొత్త బంగ్లా మీరు ఉండటానికి ఏర్పాటు చేశాను. అదే మీ పెళ్లి కానుక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపే బయలుదేరాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇదే సార్ మీకు ఏర్పాటు చేసిన బంగ్లా. నమస్కారం సార్. అయ్యగా సామాన్ లోపల పెట్టు. సార్, వీడు మీ పర్సనల్ ప్యూన్ సార్. వీడు కాక మరో పని మనిషిని కూడా ఏర్పాటు చేశాం. ఆవిడ పేరు గోవిందమ్మ, వీడి పేరు సేతుపతి. ఆవిడ పేరు గోవిందమ్మే కానీ నా పేరు సేతుపతి కాదు సార్, చలపతి. మేనేజర్ గారికి మతిమరుపు, అస్తమాను మర్చిపోతూ ఉంటారు సార్. చాలే ఓయ్, నీ పేరు మర్చిపోయినంత మాత్రాన నా జ్ఞాపక శక్తి లేదంటావా ఏమిటి? పెద్ద దేశంలో గొప్పవాడైనట్లు జ్ఞాపక శక్తిలో. సార్, నేను వెళ్ళిరాను సార్. చూడు మేనేజర్ గారు, అయ్యా, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తానని మన స్టాఫ్ చెప్పండి. అలాగే సార్. సరాసరి ఇంటికి వెళ్ళి అందరితో విషయం చెప్పేస్తాను. మీ ఇంటిగా? అయ్యో బాబాయ్, ఇంటికి కాదండి, ఇంటి మీదుగా ఆఫీస్కి వెళ్ళి అందరితో విషయం చెప్పేస్తాను అంటున్నా. ఇట్స్ ఆల్ రైట్. నేను వెళ్ళేస్తాను సార్. ఓకే ఓకే. ఒరేయ్, నన్ను చూసి నవ్వడం కాదురా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేకపోతే మోడు పగిలిపోతున్నారు రవాపతి. జాగ్రత్త. ఏమనుకుంటున్నావా? మళ్ళీ తప్పే చెప్పాడు. నా పేరు రాధా, నీతో విషయం మాట్లాడాలి. ఏమిటండి? ఇలా చెప్తాను. అబ్బా, ఏమిటండి ఇది? వదలండి. ఇదా, కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళంతో చేస్తే అల్లరి. దీన్ని ముద్దుగా సరసం అని పిలుస్తారు. చాలండి, దానికైనా హద్దు. ముద్దుకు హద్దు లేదు, ముత్రకి పొద్దు లేదు. అయ్యో, కొత్త ఇంట్లో పాలు పొంగించాలంటారు. పొంగని పర్వాలేదు. నేను చూసేది ఆ పాలు పొంగటానికి కాదు, నీలో పొంగే వయస్సుని. అమ్మగారు, ఏమిటి? అంట్లు తోవేశాను అమ్మగారు, వెళ్ళొస్తాను. అలాగే. రాధా, నీ ముఖార విందని చూసి ఆ చంద్రుడు సిగ్గుతో మబ్బుచాటుకు వెళ్ళిపోతున్నాడు. నీ పలువరస చూసి నీ తల్లోని మల్లె పువ్వులు లజ్జతో ముడుచుకొని పోతున్నాయి. నీ మేలి రంగు చూసి ఆ గ్లాసులోని పాలు విరిగిపోతున్నాయి. రాధా, ఏమండి? రాధా, రాధా, ఏమండి మీకు? ఏమి లేదు, నువ్వు వచ్చేలోగా కాలక్షేపంగా ఉంటుంది కదా అని ఓ రచయిత రాసిన నవలు చదువుతూ కూర్చాను. అందులో ఫస్ట్ నైట్ హీరోయిన్ ఎంటర్ అవగానే హీరో ఇలాగే సందీప్ తేలాపడం మొదలు పెడతాడు. పైగా క్యారెక్టర్ ఏమైనా కవి అంటే అది కాదు, బ్యాంకులో మెచ్చింది. రాధా, మధ్యలో ఇదొకటి.
వదలండి. చూడు, గోవిందమ్మే కాదు, ఈ ఊళ్ళో జనం అంతా కట్టుగా వచ్చేస్తారే. నేను వదిలిపెట్టు. అయ్యా సార్, బాబు, కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ గారు రాబోతున్నారు. తమరంతా కాస్త కుదురుగా ఉండడం మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. Please, sit down. ఇది మన ఆఫీస్ సార్. వీళ్ళంతా మన స్టాఫ్. మన ప్రింటింగ్ ప్రెస్ ఆ వెనకాల ఉంది. స్టాఫ్ నంబర్స్ అందరికి నేను చెప్పేది ఏమిటంటే ఏమిటంటే మర్చిపోయి ఉంటారు సార్. నా మతిమరుపు మీద జోకులు అయిపోయి నేను అనుకున్నది వీళ్ళందరినీ మీకు పేరు పేరున పరిచయం చేయాలని. చూడండి మేనేజర్ గారు, అయ్యా, ఈ పరిచయాలు పేర్లే కాదు, నాకు మనుషులు, వాళ్ళ పద్ధతులు అన్నీ తెలియాలి. కనుక ఒక్కొక్కరిని నా గదిలో పంపిస్తే నేనే వాళ్ళని అడిగి నాకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటాను. ఓకే? ఓకే సార్, యు ఆర్ రైట్. దయచేయండి. రాధా, రాధా, అంకుల్ అంకుల్ బాలిశ్రీ అంకుల్, ఆంటీ అంకుల్ మిశ్ర అంకుల్, అంకుల్ ఆంటీ నా బాల్ నాకు ఇవ్వు. మా అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి. రాధా, ఆ పాప అంటే నీకు చాలా ఇష్టం లాగుంది. ఆ పాపే కాదు, ఏ పాపన్నా ఇష్టమే. ఏమండి, మన ఇల్లంతా పిల్లలతో కళకళలాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. నీకు బాగానే ఉంటుంది, ఆడుకుంటూ కూర్చుంటావు. ఆ బెట్టలేని అంతటికి భోజనాలకి బట్టలకి నేనే బ్యాంక్ కన్నం వేయాలి. మీరు ఎలా సంపాదిస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం బోలెడు మంది పిల్లలు కావాలి. మెల్లగా మాట్లాడు. గవర్నమెంట్ వారు వింటే ఫ్యామిలీ ప్లానింగ్ కి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తామని జైలు శిక్ష వేయగలరు. మీ ఎల్లరి మాటలు చాలండి. ఏమండి, మనకు బాబు పాప పుడితే బాగుంటుంది కదండి. ఇద్దరున్నారు కదా. ఏరండి, ఎక్కడా? నీకు నేను బాబుని, నాకు నువ్వు పాపవి. ఫుల్ స్టాప్. ఇద్దరో ముగ్గురో పుట్టాలని, ముద్దుగా హద్దుగా పెరగాలని, పొదుపు పాఠాలని చదువుకోవాలని, మన ఇల్లే పాఠశాల కావాలని. ముద్దుగా హద్దుగా పెరగాలని. వయసులోన పిన్నలై మనసులోన పెద్దలై ఉన్నవాళ్ళు దేవుణ్ణే కన్నవాళ్ళని. అలసు కాని ఆటగా బ్రతుకు తీపి పాటగా ఆడినోళ్ళు ఆ దేవుడి ఆనవాళ్ళని. తెలిసి తెలిసి కలిసి మెలిసి తేనె వలపులోన తడిసి గుడిసె కట్టుకున్న మడుసులిద్దరేనని, మనమిద్దరేనని, ఇక నిద్దరేదని. అమ్మగా నాన్నగా పుట్టాలని,
పాఠాలని చదువుకోవాలని మన ఇల్లే పాఠశాల కావాలని ముద్దుగా హద్దుగా పెరగాలని మమతలోన అమ్మలై మరుల ముద్దు గుమ్మలై మెలిగినోళ్ళ మహాలక్ష్మి వెలుగులేనని వెలుగులోన నీడలై మెతలలోన తోడులై వెలిగినోళ్ళు ప్రమిదలేని దివ్వెలేనని వయసు మరచి వలపు తరచి పసితనాల ఈడు తలచి పాలు పంచుకున్న పడుచులిద్దరేనని మన ముద్దులేనని సరిహద్దు లేదని